హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈరోజు మనము ప్రీవియస్ స్టేట్ పేపర్ 1లో వచ్చినటువంటి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాకి సంబంధించిన క్వశ్చన్లకు ఆన్సర్ చూద్దాం మనము. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏమందంటే, సమ్మిళిత తరగతి కోసం కృత్యాలను ప్రణాళిక చేస్తున్నప్పుడు ఉపాధ్యాయుడు ఈ పెరుగుదల మరియు వికాస సూత్రంపై విస్తృత పరిజ్ఞానం కలిగి ఉండాలి. మరి దేనిపై కలిగి ఉండాలంటే విస్తృత పరిజ్ఞానము. సో వైయుక్తిక భేదాలపై పరిజ్ఞానం కలిగి ఉపాధ్యాయుడు ఉండాలన్నమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ ఏమందంటే, సో క్రింద ఇచ్చినటువంటి స్టేట్మెంట్ నుంచి చదివి సరైన సమాధానాన్ని గుర్తించండి. మరి స్టేట్మెంట్ 1 ఏముందంటే ఇక్కడ పరిపక్వత అభ్యసన సంసిద్ధతను నిర్ణయిస్తుంది. సెకండ్ స్టేట్మెంట్ బి ఏముందంటే ఇక్కడ పరిపక్వత చెందకముందే పిల్లలను అభ్యసనకు బలవంతం చేయడం వల్ల మంచి ఫలితాలు రావు. మరి ఏబి స్టేట్మెంట్లలో సో ఏది కరెక్టో ఏది రాంగో చూద్దాం మనం. మనకి ఇచ్చినటువంటి ఆన్సర్ ఏముందంటే ఇక్కడ ఏ మరియు బి రెండు స్టేట్మెంట్లు సత్యము, మరియు స్టేట్మెంట్ ఏ స్టేట్మెంట్ బికి సరైనటువంటి వివరణను అందించింది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమంటే ఇక్కడ ఏబి రెండు కూడా సరైనటువంటి వంట పరిపక్వత అభ్యసన సంసిద్ధతను నిర్ణయిస్తుంది. మరి అదేవిధంగా పరిపక్వత చెందకముందే పిల్లలను అభ్యసనకు బలవంతం చేయడం వల్ల మంచి ఫలితాలు కూడా రావు. ఇది మనకు ఆన్సర్ కావడం జరిగింది. నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ ఏమిటంటే, సో భావన నిర్మాణం దీనితో ప్రారంభమవుతుంది. భావన నిర్మాణం దేనితో ప్రారంభమవుతుందంటే ఇక చూద్దాం మనము. సో ఇంద్రియ జ్ఞానంతో భావన నిర్మాణం అనేటువంటి మనకు ప్రారంభం కావడము జరుగుతుంది. ఇది మనకు ఆన్సర్ అయింది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏముందంటే, వికాస కృత్యాలకు సంబంధించి సరైన జతను గుర్తించండి. వికాస కృత్యాలకు సంబంధించి సరైన జత ఏమంటే ఇక్కడ సో సెకండ్ ఇక్కడ కౌమార దశ వృత్తిపరమైనటువంటి అవగాహన పొందడం అనేది జరుగుతుంది. ఇక్కడ కౌమార దశలో వృత్తిపరమైనటువంటి అవగాహన పొందడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఏముందంటే, సో సృష్టి అనేటువంటి ఒక చిన్న అమ్మాయికి ఒక బొమ్మ ఉంది. దానికి ఆమె పరి అని పేరు పెట్టింది. సృష్టి ఆడుతున్నప్పుడు సృష్టి తల్లి నైనిక ఆమెను వచ్చి పడుకో అని పిలిచింది. పరి రా మనం ఆడుకుందాము అంటూ పరితో పాటు లేచింది. సృష్టి అంటే మనం పడుకుందామంటూ పరితో పాటు లేచింది సృష్టి. ఫియాజే ప్రకారం సృష్టి ఈ సంజ్ఞానాత్మక వికాస దశలో ఉంది. ఏంటంటే ఇక్కడ దీనికి ఆన్సర్ పూర్వ భావనాత్మక దశ అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. సో ఎలిమెంటరీ పాఠశాల వయసుకు సంబంధించినటువంటి ఎరిక్సన్ యొక్క మనోసాంఘిక దశ. మరి ఇదేంటంటే శ్రమశీలత వర్సెస్ న్యూన్యత అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ ఏముందంటే, చామ్స్కీ యొక్క భాషా సముపార్జన సిద్ధాంతము ప్రధానంగా ఈ అంశంపై దృష్టి సారించింది. దేనిపై దృష్టి సారించిందంటే అది సంజ్ఞానం పైన దృష్టి సారించడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తల ప్రకారం క్రింది వాటిలో ఒకదాని యొక్క విలువ పెరుగుదల దాదాపు 16 నుండి 20 సంవత్సరాల వయసులో ఆగిపోతుంది. మరి దేని యొక్క ఇదంటే ప్రజ్ఞ యొక్క సో పెరుగుదల 16 నుండి 20 సంవత్సరాల వయసులో ఆగిపోవడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ ఏముందంటే, సో తన 8 ఏళ్ల కొడుకు మౌనంగా ఉంటాడని, అవసరమైనప్పుడు కూడా మాట్లాడడం లేదని కనిక గమనించింది. అతను ఇతరుల ముందు సంభాషించడానికి మరియు తనను తాను వ్యక్తీకరించుకోవడానికి ఆమె ప్రయత్నాలు ప్రారంభించింది. కనిక తన కొడుకులో ఈ అంశాన్ని మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తుందంటే ఏ అంశం అంటే అది మూర్తిమత్వాన్ని మార్పు తీసుకురావడానికి ఆమె ప్రయత్నించడం జరుగుతుంది. పర్సనాలిటీని అనమాట. తర్వాత నెక్స్ట్ కొంచెము స్వీయ భావనను వ్యక్తపరిచేటువంటి ఉదాహరణను గుర్తించండి. మరి దీనికి ఆన్సర్ ఏమంటే స్వీయ భావనకు ఉదాహరణ ఏమంటే ఇక్కడ నేను విధేయుడిని అనేటువంటి దీనికి ఆన్సర్ కావడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఏమందంటే, క్రింది వాటిలో ఒకటి మానసిక ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చు. మరి దానికి ఆన్సర్ ఏమంటే అత్యధిక ఆకాంక్ష, ఎక్కువ కోరిక ఉండడం కూడా మానసిక ఆరోగ్య సమస్యలకు దారి తీయడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఈ సాధనం యొక్క ప్రధాన లోపాలలో ఒకటి ఏమిటంటే, ఒక వ్యక్తి తన గురించి తన నిజాలు బహిర్గతం చేయకపోవచ్చు. మరి దీనికి ఆన్సర్ ఏమంటే ప్రశ్నావళి అంటే అర్థమైంది. ఇక్కడ ప్రశ్నావళిలో ఒక వ్యక్తి తన యొక్క పూర్తి నిజాలు బయటికి చెప్పకపోవచ్చు దీని అర్థం అనమాట. అంటే ఇంటర్వ్యూ చేసేటప్పుడు మనము ఒక వ్యక్తి దానికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు బయటకు చెప్పకపోవచ్చు. క్వశ్చనరీస్ అనమాట. అంటే ప్రశ్నావళి అంటే మనకు అర్థమైంది ఇక్కడ క్వశ్చన్స్ వేస్తూ ఉన్నప్పుడు అనమాట. తర్వాత నెక్స్ట్ చూద్దాం మనము. ఒక ప్రవర్తనను నిజంగా అభ్యసనం అని చెప్పాలంటే అది దేని ఫలితంగా జరిగి ఉండాలి. ఒక ప్రవర్తనను నిజంగా అభ్యసనం అని చెప్పాలంటే అది దేని ఫలితంగా జరిగి ఉండాలంటే అది అనుభవం ఫలితంగా జరిగి ఉండాల్సిన అవసరం ఉంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ప్రవర్తనవాదుల ప్రకారము ప్రవర్తన దేనిచే నియంత్రించబడుతుంది. ప్రవర్తనవాదుల ప్రకారం ప్రవర్తన దేనిచే నియంత్రించబడుతుంది అంటే అది పరిసరం చేత నియంత్రించబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వీరి ప్రకారము మన ఈ వ్యక్తిత్వం మనము పొందిన బహుమతుల ఫలితము. ఎవరి ప్రకారం అంటే అది స్కిన్నర్ ప్రకారం. కాబట్టి స్కిన్నర్ ప్రకారము మన ఈ వ్యక్తిత్వం మనం పొందినటువంటి బహుమతుల ఫలితము. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ ఏముందంటే,
ఆవిష్కరణలు ఈ రకమైనటువంటి అభ్యసనములకు ఒక ఉదాహరణలు. దేనికంటే అది యత్న దోషానికి ఉదాహరణలు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ ఏముందంటే 9 సంవత్సరాల వయస్సు గల బాలిక 9 సంవత్సరాల స్థాయిలో ప్రజ్ఞామాపనిలో తనంతట తానుగా అన్ని సమస్యలను పరిష్కరించగలిగింది. ఉపాధ్యాయుని మద్దతుతో 11 సంవత్సరాల స్థాయి వరకు పరిష్కరించగలిగింది. వైగోట్స్కీ ప్రకారం అమ్మాయి వికాస సామీప్య అభివృద్ధి జోన్ ఎంతంటే 2 సంవత్సరాలు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. శశాంక్ తన తండ్రిలాగానే కోపాన్ని ప్రదర్శించే 5 సంవత్సరాల బాలుడు. అతని తల్లి అతనితో, శశాంక్ మీ సోదరుని చూడు, ఆమె చాలా నిశ్శబ్దంగా ఉంది, దయచేసి ఆమెలా ప్రవర్తించు. బాలుడి ప్రస్తుత అభ్యసనము మరియు ఆమె తల్లి ప్రోత్సహించేటువంటి అభ్యసనము ఏమిటంటే ఇక్కడ పరిశీలనాత్మక అభ్యసనము. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఏమంటే మానసిక చలనాత్మక రంగంలో ఒక వ్యక్తి అత్యున్నత స్థాయి నైపుణ్యాన్ని నేర్చుకున్నప్పుడు దానిని ఇలా అంటారు. మరి ఏమంటారంటే దానికి ఆన్సర్ స్వాభావికమని అనడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ప్రేరకాలు క్రింది విశేషకాలను కలిగి ఉంటాయి. ఏ విశేషకాలు అంటే అవి మనకి ఇచ్చినట్టు ఆప్షన్ ఏమైంది ఇక్కడ శరీరధర్మ, మానసిక, సామాజిక. మరి దీనికి ఆన్సర్ ABC 3 కూడా కావడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ ఏముందంటే విస్మృతికి సంబంధించినటువంటి జోక్య సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వారు ఎవరు? మరి దీనికి ఆన్సర్ ఎవరంటే సిటీ మోర్గాన్ అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. రైమ్స్ నేర్చుకోవడము వంటి నైపుణ్యాలలో పూర్వ ప్రాథమిక పాఠశాలలోని పిల్లలలో అభ్యసన ప్రక్రియ ఈ స్థాయిలో పనిచేస్తుంది. మరి ఏ స్థాయిలో అంటే స్మృతి స్థాయిలో పనిచేయడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. RPWD చట్టం 2016 ప్రకారము ఒక వ్యక్తిని చెవిటి అని ఇంత వినికిడి లోపం ఉంటే అంటారు. మరి ఎంత లోపం ఉన్న వాళ్ళని చెవిటి వారని అంటారంటే దీనికి ఆన్సర్ 70 డెసిబుల్స్ ఉండాలన్నమాట. 70 డెసిబుల్స్ ఉంటే ఆ వ్యక్తిని చెవిటి వారని అనడము జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ ఏముందంటే బోధన దశలకు సంబంధించి కింది వాటిలో సరికాని జతను గుర్తించండి. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లు ఏమైనా ఇక్కడ B మాత్రమే సరికాదంట, మిగతావి సరికావడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఏముంది ఇక్కడ ప్రీ యాక్టివ్ లక్ష్యాలను ఏర్పరచుకోవడం. ప్రీ యాక్టివ్కు సంబంధించినటువంటి ఏమంటే ఇక్కడ లక్ష్యాలను ఏర్పరచుకోవడం ఇది సరైనటువంటిది అవుతుంది. మరి సరికాంది ఏముంది ఇక్కడ ఇంటర్యాక్టివ్ వ్యూహాలు నిర్ణయించడం, ఇది రాంగ్ అవుతుంది. B అనేటువంటిది మనకి రాంగ్ కాబట్టి ఇంటర్యాక్టివ్ అంటే మనకి ఇది వ్యూహాలు నిర్ణయించడం అంటే రాంగ్ అవ్వడం జరిగింది. మరి C ఏముంది ఇక్కడ పోస్ట్ యాక్టివ్ మూల్యాంకనం మరియు పరిపృష్టి, ఇది కూడా సరైనటువంటి ఆన్సర్ కావడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ ఏముందంటే సమర్థవంతమైనటువంటి ప్రణాళిక క్రింది వాటిలో ఒకటి పాఠ్య ప్రణాళికలో చేర్చబడదు. సమర్థవంతమైన ప్రణాళికలో క్రింది వాటిలో ఒకటి పాఠ్య ప్రణాళికలో చేర్చబడదు. మరి ఏది చేర్చబడదు అంటే ఇక్కడ సంవత్సరాంతపు లక్ష్యాలు మనకు సమర్థవంతమైన ప్రణాళికలో చేర్చబడవు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ ఏమిటంటే బ్రూనర్ ప్రతిపాదించినటువంటి పాఠ్య ప్రణాళిక ఏమిటి? సరిపిలం అనమాట. బ్రూనర్ ప్రతిపాదించినటువంటి పాఠ్య ప్రణాళిక సరిపిలకారమైనటువంటిది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ ఏముందంటే క్రింది వాటిలో తరగతి గది సమయానికి సంబంధించినటువంటి వర్గాలను గుర్తించండి. మరి ఇచ్చినటువంటి ఆప్షన్లు ఇక్కడ 3 ఉన్నాయి. అందులో ABC 3 కూడా కరెక్ట్ అంట. మరి ఆ ABC ఏమంటే ఇక్కడ అందుబాటులో ఉన్నటువంటి సమయము, కేటాయించిన సమయం, అదేవిధంగా విద్యా సంబంధ అభ్యసన సమయము, ఈ 3 కూడా తరగతి గది సమయానికి సంబంధించినటువంటి అంశాలు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ ఏముందంటే నిరంతర సమగ్ర మూల్యాంకన పథకం యొక్క లక్ష్యాన్ని గుర్తించండి. మరి దీనికి ఆన్సర్ ఏమంటే బోధన మరియు అభ్యసన ప్రక్రియను అభ్యాసకుల కేంద్రీకృత కృత్యంగా మార్చడం అనేటువంటిది దీని యొక్క ఉద్దేశము. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో ఒకటి ప్రాజెక్టు పద్ధతి యొక్క నియమము కాదు. అదేమంటే అనమ్యత నియమం అనేటువంటిది ప్రాజెక్టు పద్ధతి యొక్క నియమము కాదు. మరి వాటికి నియమాలు ఏమంటే ఇక్కడ ప్రయోజన నియమము, ఉపయోగ నియమం, తర్వాత కృత్య నియమం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. విద్యార్థుల అభ్యసనంలో ఒక ప్రభావవంతమైనటువంటి ఉపాధ్యాయుడు ఇలా ప్రవర్తిస్తాడు. ఎలా ప్రవర్తిస్తాడంటే ఉత్ప్రేరకుడిగా పనిచేయడము జరుగుతుంది. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూద్దాము. తర్వాత క్వశ్చన్ ఏముందంటే ఏకరూప నమూనా సూత్రం ప్రకారం క్రింది వాటిలో పిల్లలందరిలో ఒక నిర్దిష్ట క్రమాన్ని అనుసరించేటువంటి వికాసం ఏదైనా ఇక్కడ మరి ఆప్షన్ మనకి ఏమి ఇచ్చినట్టు ఇక్కడ మనకి ఇచ్చినట్టు AB 2 కూడా అంట. మరి దీనికి ఆన్సర్ ఏమంటే చలనాత్మక వికాసం మరియు అదేవిధంగా భాషా అభివృద్ధి. కాబట్టి ఏకరూప నమూనా సూత్రం ప్రకారము పిల్లలందరిలో ఈ యొక్క నిర్దిష్ట క్రమాన్ని అనుసరించేటువంటి వికాసాలు ఏమంటే చలనాత్మక వికాసం మరియు భాషా అభివృద్ధి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ ఏమంటే కణ విభజన పరంగా మాత్రమే ఒక వ్యక్తిలో జరిగేటువంటి మార్పు ఏమిటి? కణ విభజన పరంగా ఒక వ్యక్తిలో జరిగేటువంటి మార్పు ఏమంటే అది పెరుగుదల అనేటువంటి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఒక వ్యక్తి దరిదాపుగా ఈ వయసులో గరిష్ట మానసిక స్థాయికి
చేరుకుంటాడు. ఏ స్థాయి అంటే 20 సంవత్సరాలలో, 20 సంవత్సరాలు అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 4 ఏళ్ల వాసవి తన అమ్మమ్మ కప్పులోంచి టీ తాగాలనుకుంది, కానీ అమ్మ తనని కొడుతుందనే భయంతో ఆగిపోయింది. కోల్బర్గ్ నియమం ప్రకారము వాసవి ఈ నైతిక వికాస దశలో ఉంది. ఎందుకంటే మనకు ఆన్సర్ అంటే పూర్వ సాంప్రదాయక నైతిక దశలోని 1వ దశలో ఆమె ఉండడము జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. 6 ఏళ్ల అనూపు తన ఉన్నత తరగతులకు వెళ్ళినప్పుడు తన సహచరులు కూడా ఉన్నత తరగతులకు వెళతారని గ్రహించలేకపోతున్నాడు. అనూపులో ఫియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలోని ఈ భావన ఇంకా అభివృద్ధి చెందలేదు. మరి ఏ భావన అంటే విపర్యాత్మకత అనేటువంటి ఇంకా వికాస్లో అభివృద్ధి చెందలేదు, విపర్యాత్మకత అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఎరిక్సన్ ప్రకారం ఒక వ్యక్తి తన స్వీయ రూపంలో అనేక పాత్రలను ఏకీకృతం చేయడానికి ప్రయత్నించేటువంటి వికాస దశ ఏమంటే దీనికి ఆన్సరు కౌమార దశ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ. సో గ్రేడ్ 3 విద్యార్థులకు ఒక కొత్త భావనను పరిచయం చేయడానికి ఉపాధ్యాయురాలు శాంతి పిల్లలలో ప్రేరణ కలిగించే ఉద్దేశంతో వివిధ బోధనాభ్యసన సామాగ్రిని తరగతికి తీసుకువచ్చింది. ఇక్కడ శాంతి విద్యార్థులు దీన్ని కలిగించేటువంటి ప్రయత్నం చేస్తుంది. మరి ఏం ప్రయత్నిస్తుందంటే ఆమె ఆసక్తిని కలిగించేటువంటి ప్రయత్నాన్ని చేయడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో ప్రజ్ఞను ఇలా అవగాహన చేసుకోవచ్చు. దేని ప్రకారం అంటే మానసిక సామర్థ్యం ఆధారంగా ప్రజ్ఞను మనము అవగాహన చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇక్కడ. సో చోటు మరియు మోటు కవల సోదరులు. చోటు తన వస్తువులను ఎవరైనా తాకినప్పుడు చిరాకు పడతాడు, కానీ మోటు తన వస్తువులను పంచుకొనుటకు సిద్ధంగా ఉన్నాడు. ఈ ఉదాహరణ నుండి మూర్తిమత్వం గురించి అర్థం చేసుకోగలిగేటువంటి వాస్తవం ఏమిటంటే మూర్తిమత్వం అనేటువంటిది విశిష్టమైనటువంటిది. కాబట్టి ఇద్దరు కవల పిల్లలు అయినప్పటికీ వారి యొక్క ప్రవర్తన అనేటువంటి వేరువేరుగా ఉంటుంది. కాబట్టి దీన్ని మనము విశిష్టమైనదిగా అర్థము చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఐఐటిలో చేరాలనుకున్నటువంటి తపన ఉన్న చిరాగో ప్రవేశ పరీక్షలో టాపర్గా నిలిచాడు. తన తల్లికి చాలా ఆరోగ్య సమస్యలు ఉన్నందున అతను తన సొంత పట్టణంలోని ఐఐటి అగ్రశ్రేణి ఐఐటీలలో లేనప్పటికీ దానిలో చదువుకోవడానికి ఎన్నుకున్నాడు. చిరాగు యొక్క చర్య సూచించేది ఏమంటే ఇక్కడ సర్దుబాటు అనమాట. అంటే అతనికి మంచి కాలేజీలో సీట్ రావడానికి అవకాశం ఉన్నప్పటికీ తన ఊర్లో ఉన్నటువంటి మంచి కాలేజీ కాకపోయినప్పటికీ అందులో చేరినాడు. కాబట్టి అతని యొక్క ఆ చర్య ఏమంటే ఇక్కడ సర్దుబాటు చర్య అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఒక ఉపాధ్యాయుడు సైన్స్ ప్రయోగం చేసే విధానాన్ని ప్రదర్శించి విద్యార్థులను అదే ప్రయోగాన్ని పునరావృతం చేయమని కోరాడు. విద్యార్థులు ప్రయోగం చేస్తున్నప్పుడు ఉపాధ్యాయుడు వారి ప్రయోగాన్ని ఎలా నిర్వహిస్తున్నారో చూస్తున్నాడు. ఈ రకమైనటువంటి పరిశీలన ఏమంటారంటే నియత పరిశీలన అనడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ ఏమంటే ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు వివిధ కృత్యాలలో విద్యార్థి యొక్క ప్రవర్తనను గమనించి ప్రవర్తనను విషదపరుస్తాడు. మరి ఏ పద్ధతి అంటే అది రచనాత్మక రికార్డు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. అభ్యసనానికి సంబంధించిన సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. మరి సరికాని స్టేట్మెంట్ ఇక్కడ ఏముందంటే ఒకసారి అభ్యసించిన విషయం మర్చిపోలేము, ఇది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. మరి సరైన స్టేట్మెంట్ అభ్యసనానికి సంబంధించిన ఏమంటే ఇక్కడ అభ్యసన ప్రతికూల ప్రవర్తనకు కూడా దారి తీయవచ్చు. తర్వాత అభ్యసనం సర్దుబాటులో సహాయపడుతుంది. అదేవిధంగా అభ్యసనము సార్వత్రికమైనటువంటిది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ ఏముందంటే అనుకూల పునర్బలనానికి ఉదాహరణను గుర్తించండి. మరి దీనికి ఆన్సర్ ఏమంటే ఒక తల్లి తన కూతురు ఆడుకునేటువంటి ప్రదేశాన్ని శుభ్రం చేసినప్పుడు ఆమెకు చాక్లెట్ ఇవ్వడము. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ కార్యసాధక నిబంధనము ఈ విధంగా చేస్తే అభ్యసనం మరింత ప్రభావవంతంగా ఉంటుందని చెబుతుంది. మరి దేని ఎలా చేయాలంటే అది దీనికి ఆప్షన్ చూద్దాం మనము. ఏబి 2 మాత్రమే అంట. మరి ఏ ప్రకారం బి ప్రకారం చేయాలంట. ఏంటది కార్యసాధక నిబంధనము దేని ప్రకారం చేస్తే ప్రభావవంతంగా ఉంటుందంటే ఇక్కడ చూడండి ఆప్షన్. ఇక్కడ అభ్యాసకునికి అభ్యసించిన దానిపై త్వరితగతిన పరిపుష్టి లభించినప్పుడు, అదేవిధంగా అభ్యాసకునికి తన స్వంత వేగంతో అభ్యసించడానికి వీలు కల్పించినప్పుడు మాత్రమే అభ్యసనము మరింత ప్రభావవంతంగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ ఏముందంటే ఒక తరగతి ఉపాధ్యాయుడు తన విద్యార్థులను వస్తువులను వాటి ఆకృతికి అనుగుణంగా సమూహపరచమని అడిగాడు. ఇక్కడ సమూహపరచడానికి ప్రాథమిక అంశం ఏమంటే ఇక్కడ సారూప్యత అంటే సిమిలారిటీ అనమాట. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ ఏముందంటే క్రింది వాటిలో వైగోడ్స్కి ప్రతిపాదించినటువంటి సారువాను ఏది సూచిస్తుంది. మరి దీనికి ఆప్షన్ ఏమంటే ఏబిసిడి 4 అంట. మరి ఏమిచ్చినట్టు ఇక్కడ వైగోడ్స్కి ప్రతిపాదించినటువంటి సారువాను సూచించేటువంటి ఏమంటే ఇక్కడ శాబ్దిక సూచనలు ఇవ్వడము, ప్రశ్నలు అడగడం మరియు సూచనలు ఇవ్వడము, ఒక కృత్యాన్ని ప్రదర్శించడము, సమస్య పరిష్కార ప్రక్రియను సులభతరము చేయడము. కాబట్టి ఈ ఏబిసిడి 4 కూడా సరైనటువంటి అంశాలు కావడము
జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఒక తల్లి తన కొడుకును గత ఏడాది కాలంలో సందర్శించిన అన్ని ప్రదేశాలను గుర్తుకు తెచ్చుకోమని కోరింది. ఈ ఉదాహరణ జ్ఞానాత్మక రంగంలోని దీనికి సంబంధించినటువంటి, దేనికంటే అది జ్ఞానం అనమాట. అన్ని వాటిని గుర్తు చేసుకోవడం ఎందుకంటే మనకు జ్ఞానానికి సంబంధించినటువంటిది అంశం కావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వాటిలో ప్రోత్సాహం అంటే ఇక్కడ మనకు పొగడ్త అనమాట. పొగడ్త అనేటువంటిది ప్రోత్సాహం కిందికి రావడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ సరైన జతలను గుర్తించండి. మరి సరైన జత మనకి ఏమంటే ఇక్కడ మనకి ఆప్షన్ చూడండి. ఇక్కడ ABC 3 కూడా సరైనటువంటి అంటే ఇక్కడ మరి ఏముంది ఇక్కడ ఏనటువంటిది ఎన్కోడింగు స్మృతి, నిలుపుదల ధారణ, జ్ఞప్తికి తెచ్చుకోవడము, పునఃస్మరణ. కాబట్టి ఎన్కోడింగ్ ఏమంటారు ఇక్కడ స్మృతి అని అంటారు, నిలుపుదల ధారణ అని అంటారు, జ్ఞప్తికి తెచ్చుకోవడం ఏమంటారంటే పునఃస్మరణ అనడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ ఏముందంటే ఇంగ్లీషు వ్యాకరణం నేర్చుకోవడం ఫ్రెంచ్ వ్యాకరణాన్ని నేర్చుకోవడంలో సహాయపడితే అది ఏమంటారు, దాన్ని సానుకూల బదలాయింపు అనడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఉపాధ్యాయుల ఈ శైలి విద్యార్థులలో ఆధారపడేటువంటి స్వభావానికి దారి తీయవచ్చు. అదేంటంటే నిరంకుశ ధోరణి. కాబట్టి ఉపాధ్యాయులకు నిరంకుశ ధోరణి విద్యార్థులలో ఆధారపడే స్వభావానికి దారి తీయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. తెలివిగల వారీగా కనిపిస్తున్నప్పటికీ స్పెల్లింగ్లో తప్పులు అంటే బట్ని టబ్బుగా మరియు 60ని 61గా చదివేటువంటి విద్యార్థి ఈ వైకల్యత వర్గానికి చెందినవాడంటే ఏ వైకల్యం అంటే అభ్యసన వైకల్యత. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఉపాధ్యాయురాలు పాఠం యొక్క అభ్యసన లక్ష్యాలను ఎంతవరకు సాధించగలిగారో తెలుసుకున్నటువంటి దశను ఏమంటారంటే పోస్ట్ యాక్టివ్ దశ అని అనడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ ఏమంటే మూలాధారమైన భావాలు విషయము యొక్క సంబంధాలు లేదా నమూనాలను సూచించడానికి బ్రూనరు ఉపయోగించేటువంటి పదం ఏమంటే నిర్మాణం అనమాట. మూలాధారమైనటువంటి భావాలు విషయం యొక్క సంబంధాలు లేదా నమూనాలను సూచించడానికి బ్రూనర్ ఉపయోగించేటువంటి పదం ఏంటంటే నిర్మాణం, స్ట్రక్చర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఒక వ్యక్తి బదిలీ కారణంగా తను కొత్త ప్రదేశంలో సాంస్కృతిక వ్యత్యాసాల కారణంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పుడు అవసరమైనటువంటిది ఏమంటే అతనికి ఏమవసరమవుతున్నప్పుడు వ్యక్తిగత మార్గదర్శనం అతనికి అవసరం కావడము జరుగుతుంది. పర్సనల్ గైడెన్స్ అతనికి అవసరం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. క్రింది వర్గాలలో సంబంధిత విద్యాకృతాలపై వెచ్చించినటువంటి నిర్దిష్ట సమయాన్ని సూచించేది ఏది? మరి దీనికి ఏమంటే ఆన్సర్ విద్యా సంబంధ అభ్యసన సమయం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో ఒకటి విద్యార్థులకు ఇవ్వాల్సిన కృత్యాల యొక్క లక్షణము కాదు. బట్టి కంఠస్థం అనమాట. బట్టిలో కంఠస్థమైనటువంటిది విద్యార్థులకు మనం ఇవ్వాల్సినటువంటి కృత్యాలు కాదు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ ఏముందంటే ఉపాధ్యాయ కేంద్రీకృత బోధనకు సంబంధించిన సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. ఉపాధ్యాయ కేంద్రీకృత బోధన క్రమ పద్ధతిలో ఉండదు అనేటువంటి సరికాని స్టేట్మెంట్ అవుతుంది ఇక్కడ. కాబట్టి మిగతావన్నీ కూడా సరైన స్టేట్మెంట్లు కావడం జరుగుతుంది. 2, 3, 4 అనేటువంటివి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ ఏముందంటే ప్రభావవంతమైనటువంటి ఉపాధ్యాయులు నొక్కి చెప్పేది. మరి ఏమంటే దీనికి ఆన్సర్ ఏమంటుందంటే ఆవిష్కరణల అభ్యసనము. కాబట్టి ప్రభావవంతమైన ఉపాధ్యాయులు నొక్కి చెప్పేది ఇక్కడ ఏమంటే ఆవిష్కరణల యొక్క అభ్యసనము. సో దయచేసి వీడియోను లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.